మష్రూమ్స్ కర్రీ అండి. ఇందులో ఉల్లిపాయ, కరివేపాకు, జీలకర్ర, కొద్ది గరం మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. కొబ్బరి అండి, కొంచెం బాగా కలవాలండి కొబ్బరి. ఈ మష్రూమ్స్ కూర అన్నానికి, చపాతీకి కూడా చాలా బాగుంటుందండి. పూరికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. దీన్ని ఎక్కువ ఉడికించొద్దండి. ఎక్కువ ఉడికిస్తే టేస్ట్ అంత అనిపించదు. కరెక్ట్గా ఉడికించాలి. కొద్దిగా కొత్తిమీర అండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ మష్రూమ్స్ కూర వారంలో 2-3 సార్లు తింటే చాలా మంచిదండి. ఈ మష్రూమ్స్లో డి విటమిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాని పిల్లలకు కూడా పెట్టడం మంచిదండి. వాళ్ళు ఎక్కువ ఎండలో ఆడుకున్నా కానీ మష్రూమ్స్ కూడా పెడితే చాలా మంచిదండి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదండి, వయసు పెరిగే వాళ్ళకి, వాళ్ళకి కూడా ఎముకలకు మంచి బలాన్ని ఇస్తుంది మష్రూమ్స్ కూర తింటే. కొంచెం కొబ్బరి అది ఎక్కువ వేసుకోవాలండి, మంచి టేస్ట్ వస్తుంది. చాలా సింపుల్ కర్రీ అండి. ఇది చాలా తొందరగా ఉడికిపోతుంది. మనకి ఎక్కువగా శ్రమ ఉండదు మష్రూమ్స్ కూర వండేటప్పుడు.